వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సద్దుల బతుకమ్మ తేదీలపై గందరగోళం కొనసాగుతున్నప్పటికీ కూడా 9వ రోజు మహిళలు ఆచారంగా పాటించారు. ఈ వేడుకలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహిళా మనులు ఆడపడుచులంతా కూడా ఒక్కొక్క పువ్వు తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చి సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని పద్మాక్షి గుండం దగ్గర చూడొచ్చు. విజువల్స్ లో మహిళలంతా ఇక్కడ ఒక్కసారి చేరి ఇక్కడ పూలు వేసి అంతా బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా డీజే స్టెప్పులతో బతుకమ్మ సంబరాలను కొనసాగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 చోట్ల అధికారులు ఏర్పాటు చేశారు. కొంత ఈ రోజా రేపా గందరగోళం ఉన్నప్పటికీ కూడా ఆడపడుచులంతా 9వ రోజు ఆచారంగా సద్దుల బతుకమ్మ పండుగను కొనసాగించినటువంటి ఆ పరిస్థితి విజువల్లో చూసినాం. బంతి పూలు కావచ్చు, గునుగు, మిగతా పూలన్నీ కూడా రకరకాల పూలను పేర్చి బతుకమ్మ పండుగను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలుడంగా జరిగేటువంటి బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ ఆ పండుగను అంగరంగ వైభవంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు అందుబాటులో కొంతమంది మహిళా ఆడపడుచులు వాళ్ళతో మాట్లాడదాం. అమ్మాయి, ఎట్లా ఈ సద్దుల బతుకమ్మ పండుగను ఎట్లా చేసుకున్నారు, ఏం చెప్తారు? 9 రోజుల పాటు మా చిన్నప్పటి నుంచి చేసుకుంటామండి. తెలంగాణలో చేసుకునే ఏకైక ఓన్లీ తెలంగాణలో చేసుకునే పండుగ కాబట్టి మేము చాలా అత్యద్భుతంగా చేసుకునే పండుగ ఇది. ఎక్కడా చేసుకోలేని పండుగ కాబట్టి పూలను దేవుడిగా పూజించే పండుగ మొదటి పండుగ తెలంగాణలో బతుకమ్మ మాత్రమే. మా చిన్నతనం నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద ఇంత చిన్నవి కాదు, చాలా పెద్దగా ఎత్తుకోలేని విధంగా ఇంత ఎత్తుగా పేర్చి ఎత్తుకొని ఆడుకొని ఆ పాటలు పాడుకునే విధానం. ఇప్పుడంటే మైక్లు వచ్చాయి కానీ అప్పట్లో పాటలు పాడుకొని చాలా ఇంటికి వచ్చేటప్పుడు కూడా సద్దులు పాడుకుంటూ తినుకుంటూ పాడుకుంటూ ఆ పాట ఇప్పటికీ మాకు గుర్తే. ఏం చిన్ని మీరేమిట్లు చిన్నారక్క ఏమిట్లు, చిన్ని మీరేమిట్లు చిన్నారక్క ఏమిట్లు, ఆ పాటతో ఇంటికి వచ్చిన ఆ సందడి అనేది తీరకపోయేది. ఇంకా రేపు ఆడుకోవాలి. 9 రోజులు ఆడుకున్నా కానీ సరిపోయి. కానీ ఇప్పుడు మొదటి రోజు మొదలు పెడితే మళ్ళీ చివరి రోజు మాత్రమే ఆడుకుంటున్నారు. కానీ అది ఇంకా కంటిన్యూ చేయాలి. గవర్నమెంట్ ఈ 9 రోజులు ఆడుకునే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం. మహిళా మనులు 9 రోజుల పాటు ఆడుకునేందుకు గవర్నమెంట్ సహకరించుతున్న పరిస్థితి నాకు అందుబాటులో కొంతమంది చిన్న పిల్లలతో కూడా బతుకమ్మ ఆడిన పరిస్థితి ఉంది. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఈ 9 రోజుల పాటు సద్దుల బతుకమ్మ పండుగ? ఎట్లా చేసారు? పాపతో ఎంజాయ్ చేస్తారు, ఏం చెప్తారు? మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము యాక్చువల్లీ మా పాపది ఇండియాలో ఫస్ట్ బతుకమ్మ ఫెస్టివల్. తను పుట్టినప్పటి నుంచి ఇదే తన ఫస్ట్ ఫెస్టివల్. ఎంజాయ్ చేస్తుంది. వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇది చిన్నపిల్లలతో కలిసి సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా చేస్తున్న పరిస్థితి. ఎట్లా వేడుకలు చేస్తున్నారు ఈ 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తున్నారు? లాస్ట్ చివరిగా సద్దుల బతుకమ్మ పండుగ చేస్తున్నారు, ఏం చెప్తారు? లాస్ట్ బతుకమ్మ అని మనం అనుకోవద్దు. ప్రతి ఇయర్ ఇలానే జరుగుతూ ఉంటది, ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటది. కాబట్టి మనం ఏంటంటే ఆడపడుచులు అనేది కాకుండా మగవాళ్ళు కూడా ఆడుతున్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణ యొక్క పెద్ద బతుకమ్మ కాబట్టి ప్రతి ఒక్కరూ బతుకమ్మ అనేది చేసుకోవాలి. క్రిస్టియన్, ముస్లిం అట్లాంటి వాళ్ళు ఎవ్వరు లేకుండా అందరూ కాస్ట్ వైజ్ గా కాకుండా అందరు కలిసి చేసుకునే బతుకమ్మనే సద్దుల బతుకమ్మ. దసరా అంటే మీకు చెప్పనవసరం లేదు ఇక, అందుకే అందరు కలిసి చేసుకునే బతుకమ్మ. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. మాది పద్మాక్షి కాలనీ. మేము ఈ ఇయర్ కంపల్సరీగా ఇక్కడికే వస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము. యాక్చువల్గా నేను నిన్ననే వచ్చిన. ఈ సద్దుల బతుకమ్మ కంపల్సరీ ఇక్కడే వేసుకోవాలని చెప్పేసి వచ్చిన. నేను ఖమ్మం, మా అమ్మగారు వాళ్ళు రమ్మన్నారు నన్ను యాక్చువల్గా. కానీ వాళ్ళ దగ్గరికి పోకుండా ఓన్లీ హన్మకొండలోనే, అది పద్మాక్షి కాలనీలోనే బాగా జరుపుకుంటారు అని చెప్పేసి నేను ఇక్కడే వచ్చాను పిల్లల్ని తీసుకొని. మా పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట ఈ దసరా వస్తేనే. మహిళా మనులు ఆడపడుచుల అభిప్రాయం అయితే 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించాం. ఈ రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం. చిన్నపిల్లలు పెద్ద అనే తేడా లేకుండా రకరకాల పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బతుకమ్మ వేడుకలు ఈ రోజు చివరి రోజు జరుపుకుంటున్నాం. ఎక్కడి నుంచో అత్తగారి నుంచి ఊర్ల నుంచి వచ్చి హన్మకొండ పద్మాక్షి గుండం దగ్గర వేడుకలు నిర్వహించినట్టుగా మహిళా మనులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ నగరంలోని పద్మాక్షి పరిసరాలన్నీ కూడా బతుకమ్మ ఆట పాటలతో సందడిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలోని రంగలీల మైదానం దగ్గర కావచ్చు, అనేక కాలనీల్లో, అనేక ఊరు వాడ అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి కాసేపటి వరకు కూడా ఇంకా సద్దుల బతుకమ్మ పండుగ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మహిళా మనులంతా కూడా ఈ బతుకమ్మకు సంబంధించిన పూలను తీసుకొచ్చి పేర్చి పద్మాక్షి గూడెం దగ్గర కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరానటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి.
కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి